ఇక ఈ పైసలను చూసిండ్రోళ్ళ ఇక ఇవన్నీ గుట్ని చూస్తే మనకి పాతకాల జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తాయి. ఇక 5 పైసలు 10 పైసలు ఏమో కానీ ఇక 20 పైసల నుంచి అయితే ఇక నాకైతే తెలుసు. ఇక మనం 20 పైసలు తీసుకొని పోతే మనకు ఇంత పిప్పర్మెట్లు చాక్లెట్లు బిస్కెట్లు అయితే వచ్చేవి. ఇక ఇవన్నిటిని కూడా ఇట్లనే ఎందుకు దాచిపెట్టుకున్నా అంటే ఇక చిన్ననాటి జ్ఞాపకాలు అట్లనే ఇక మన పిల్లలకైతే చూపెట్టడానికి ఉంటాయని వీటిని అయితే ఇక భద్రంగా అయితే దాచిపెట్టిన. ఇక ఈ కాయిన్ వచ్చేసి ఇది అరబ్ కాయిన్ ఇది. ఇక ఇంకొకటి వచ్చేసి మలేషియా కాయిన్ ఇది. ఇక చూసిండ్రా, ఇక అప్పటి పైసలకు విలువ ఉంది కానీ ఇప్పటి పైసలకైతే విలువ అయితే లేకుండానే పోయింది. ఇక చిన్న పిల్లలకైనా మనం ₹1 ఇచ్చినాం అనుకోండి, ఇక వాళ్ళు కింద నుంచి మీద దాకా చూసి పైసలు అయితే తీసుకుంటలేరు. ఇక వేలు వందలే కావాలి కానీ ₹1 అయితే తీసుకోమంటే కూడా తీసుకుంటలేరు. కానీ అందరికీ తెలుస్తలేదు, 1000కైనా 100కైనా కోటికైనా ₹1 తక్కువ ఉంటే ఆ కోటికి కానీ 100కి కానీ 1000కి కానీ విలువనే ఉండదు. కానీ ఆ ₹1కి విలువ లేకుండా పోయింది.